జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా మీకు మరొక అద్భుతమైన ఒక శుభవార్తను అయితే తీసుకొచ్చిన పాకిస్తాన్ అయితే ముక్కలు కాబోతుంది అది ఎట్టా అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా భారతదేశాన్ని మన భారతదేశాన్ని ముక్కలు చేయాలని చెప్పేసి దశాబ్దాలుగా పగటికలు కంటున్నటువంటి పాకిస్తాన్కు టైం బాగా దగ్గర పడ్డట్టే ఉండాలి 3 రోజుల క్రితం బెలూచిస్తాన్ ప్రావిన్స్ లోని ఈ బెలూచి రెబల్స్ జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ట్రైన్ ఒకదాన్ని హైజాక్ చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది ఆ తర్వాత ఈ పాకిస్తాన్ వద్ద బందీలుగా ఉన్నటువంటి తమ బెలూచి రెబల్స్ విడుదల చేయాలని చెప్పేసి ఈ పాక్ గవర్నమెంట్ కు ఈ బెలూచి రెబల్స్ 48 గంటల డెడ్ లైన్ అయితే విధించారు మూసుకొని మర్యాదగా వాళ్ళందరినీ వదిలిపెట్టండి వాళ్ళని వదిలిపెడితే వీళ్ళని వదిలిపెడతాం లేకపోతే వీళ్ళ సంగతి ఇంకా లేదు ఆడికి మర్చిపోండి అన్నట్టు చెప్పినారనమాట గడువు ముగిసిన పాకిస్తాన్ ప్రభుత్వం ఏ మాత్రం కూడా స్పందించకపోవడంతో అంటే ఎట్లా వాళ్ళను విడుదల చేసే విషయంలో ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ లో బందీలుగా పట్టుకున్నటువంటి 214 మంది సైనికులను చంపేసినామని చెప్పేసి బెలూచి రెబల్స్ ప్రకటించారు ఈ వార్తతో పాకిస్తాన్కు గుండె పగిలినంత పనిందనమాట పాకిస్తాన్ ప్రభుత్వం మొండితనంగా అహంకారంతో వ్యవహరించినటువంటి కారణంగానే తమ చేతలకు పని చెప్పాల్సి వచ్చిందని చెప్పేసి ఈ బెలూచి రెబల్స్ వివరణ ఇచ్చారు అసలు పాకిస్తాన్ ప్రభుత్వానికి పాకిస్తాన్లోని ఒక ప్రావిన్స్ అయినటువంటి బెలూచిస్తాన్ ప్రాంతానికి మధ్య వివాదానికి కారణాలు చాలానే ఉన్నాయి వాటిల్లో అంటే ఆ వివాదాల్లో కొన్నింటిని మీకు వివరించే ప్రయత్నం చేస్తా ఓకేనా పాకిస్తాన్లో అతి పెద్ద ప్రావిన్స్ వచ్చేసి బెలూచిస్తానే మన దేశంలో రాష్ట్రాలు అని అంటాము అక్కడ వచ్చేసి ప్రావిన్స్ లో అని అంటారు సరే ఇక్కడ ఈ బెలూచిస్తాన్ ప్రాంతం విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ నేను మీకు మరొక ముఖ్యమైన విషయం ఒకటి చెప్పాలా సరే మన దేశాన్ని బ్రిటిషర్లు ఆక్రమించారు దాదాపు ఒక 200 సంవత్సరాల పాటు పరిపాలించారు మనోళ్ళు స్వాతంత్రం కోసం చాలా మంది తమ ధనమాన ప్రాణాలన్నింటినీ కూడా త్యాగం చేశారు ఈ క్రమంలో మనకు స్వాతంత్రం అనేది వచ్చింది ఈ సమయంలోనే దేశ విభజన అనే అంశాన్ని ఒకదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు తెలిసినా సరే ఇప్పుడు మత ప్రాతిపదికన మన భారతదేశం హిందూ దేశంగాను పాకిస్తాను ఇస్లామిక్ దేశంగా విడిపోయింది మన దేశ విభజన సమయంలో పాకిస్తాన్గా బ్రిటిష్ వాళ్ళు ప్రకటించింది వచ్చేసి సింధు పశ్చిమ పంజాబు అదేవిధంగా తూర్పు బెంగాల్ ప్రాంతాలు మాత్రమే ఇక్కడ తూర్పు బెంగాల్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్గా ఏర్పడింది కదా అది తూర్పు బెంగాల్ అనమాట వీటిని మాత్రమే అప్పుడు ప్రకటించారు అందులో ఈ బెలూచిస్తాను అదేవిధంగా ఈ వాయువ్య సరిహద్దు ప్రాంతాలు అనేటివి లేవు దీంతో తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకునిందని తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటానని చెప్పి బెలూచిస్తాన్ ప్రజలు ఆరోపిస్తున్నారు ఆరోపించేది కాదు అది వాస్తవం అది ఏందనేది కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా అలా ఆరోపించే వారిని పాకిస్తాన్ ఆర్మీ కిడ్నాప్ చేసి అత్యాచారాలకు దారుణమైన హత్యలకు పాల్పడుతుందని చెప్పేసి సాక్ష్యాలతో కూడుకున్నటువంటి ఆరోపణలు కూడా చాలానే ఉన్నాయి అయితే ఇటీవల బెలూచిస్తాన్ స్వాతంత్రం కోసం పోరాడుతున్న గ్రూపులన్నీ కూడా ఒక గొడుగు కిందకి వచ్చినాయి అంటే వీళ్ళందరూ కూడా కలిసిపోయినారు నిజానికి ఈ బెలూచిస్తాన్ వివాదం అనేది పాకిస్తాన్ ఇండియా విభజన తర్వాత నుంచే ప్రారంభమైంది చెప్పినా కదా మీకు బెలూచిస్తాన్ను పాకిస్తాన్లో కలుపుకున్న వెంటనే తిరుగుబాటు అయితే ప్రారంభమైంది 1948 అంటే ఇప్పుడు మనకు 1947 ఆగస్టు 15వ తారీఖున మన స్వాతంత్రం వచ్చింది ఇక్కడ ఈ బెలూచిస్తాన్లో తిరుగుబాటు ఎప్పుడు స్టార్ట్ అయింది 1948 అదేవిధంగా 1973 1977 మధ్యన ఈ భారీ తిరుగుబాట్లు అయితే జరిగినాయి 1973లో అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టో ఈ బెలూచిస్తాన్ ప్రాంతీయ ప్రభుత్వాన్ని రద్దు చేసి సైనిక చర్యకు ఆదేశించాడనమాట ఇప్పటికి కూడా ఈ ప్రాంతం అట్టుడుతానే ఉన్నది అప్పటి నుంచి చూడండి మొన్న ఆర్టికల్ 370 రద్దు చేసే వరకు కాశ్మీర్ ఎట్లాగైతే ఉన్నిందో ఇప్పటికి కూడా ఈ బెలూచిస్తాన్ అట్టే ఉండదన్నమాట అట్టుడికిపోతుంది 2005లో ఒక వైద్యురాలైనటువంటి షాజియా ఖలీద్ అత్యాచారంతో మరొకసారి ఈ బెలూచిస్తాన్ అంతా కూడా రగిలిపోయింది ఎంత దారుణం కాకపోతే అప్పటి పాకిస్తాన్ అధ్యక్షుడైనటువంటి ముషారఫ్ కూడా అత్యాచారం చేసినటువంటి వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించాడు ఎంత దారుణం చూడండి విస్తీర్ణం పరంగా చూస్తే ఈ బెలూచిస్తాన్ ప్రాంతం పాకిస్తాన్ భూభాగంలో 44% ఉంటుంది అంటే సగం అంతా కూడా బెలూచిస్తానే బెలూచిస్తాను అనేక వనరులకు నిలయం అక్కడ బంగారం లిథియం గ్యాసు చమురు రాగి ఈ నిక్షేపాలన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి వాటిని సొంతం చేసుకోవడానికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు జిత్తులు మారి నక్కైనటువంటి చైనా కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది ఈ నేపథ్యంలో బెలూచిస్తాన్ ప్రజల హక్కుల్ని
కాల్ రాస్తారు వీళ్ళిద్దరు కలిసి. ఎవరు? పాకిస్తాను, చైనా ఇద్దరు కలిసి బెలూచిస్తాన్లో గ్వాదర్ పోర్టును కూడా చైనానే నిర్మిస్తుంది. ఈ క్రమంలో తమ వనరులను చైనా కొల్లగొడుతుందనే భావనలో ఉన్నటువంటి బెలూచిస్తాన్ ప్రజలు ఇటు పాకిస్తాన్తో పాటుగా చైనా పైన కూడా దాడులు చేస్తారు. చైనా పైన అంటే ఇప్పుడు చైనా వాళ్ళు వచ్చి అక్కడ ఏదైనా ప్రాజెక్టులు పెట్టి ఉంటారు, చైనీలందరూ వచ్చి ఉంటారు, అంటే వాళ్ళ మీద కూడా దాడులు చేస్తారనమాట. దీనికి తోడు పాకిస్తాన్ ఆర్మీ అకృత్యాలకైతే ఇంకా లెక్కే లేకుండా పోయింది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ కు సంబంధించినటువంటి ఈ మొగోళ్లను, ఆడోళ్లను, కనీసం చిన్నపిల్లలను కూడా చూడకుండా వీళ్ళందరినీ కలిపి దాదాపు మొత్తంగా 20,000 మందిని ఈ పాకిస్తాన్ చట్ట విరుద్ధంగా నిర్బంధించిందంట. అయితే చాలా సందర్భాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఈ బెలూచిస్తాన్ ప్రజలు అంటే ఈ ఎన్ఆర్ఐలు ఉంటారు కదా, దేశాన్ని వదిలిపెట్టి వాళ్ళు బయటకు వెళ్ళిపోయి ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా తమ బెలూచిస్తాన్ ప్రాంత స్వాతంత్రం కోసం మన భారతదేశం సాయం అయితే అర్థించారనమాట. ఒకవేళ పరిస్థితులు అనుకూలించి బయట నుంచి అని ఊరికే చెప్తున్నా, అది మన భారతదేశం నుంచి కావచ్చు, ఇంకో పక్క నుంచి కావచ్చు, ఒకవేళ సహాయం అంది బెలూచిస్తాన్ కనుక స్వాతంత్రం సంపాదించుకుంటే అది పాకిస్తాన్ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తాదనడంలో ఎంత మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే బెలూచిస్తాన్ విడిపోతే విస్తీర్ణం పరంగా అతి పెద్ద భూభాగాన్ని కోల్పోవడం మాత్రమే కాకుండా బెలూచిస్తాన్ లో ఉన్నటువంటి సహజ వనరులపై కూడా పాకిస్తాన్ తన ఆధిపత్యాన్ని అయితే కోల్పోతుంది. చైనా కూడా ఇంక మూసుకొని అణిచిపోవాల్సిందే, ఇంక వేరే మాట అనేది లేదు. ఏముండదు, చైనా తను తరిమేస్తారు. ఆ అవకాశాన్ని, ఆ సహజ వనరులను, ఆ నిక్షేపాలన్నింటినీ కూడా బయటికి తీసేదాన్ని మన భారత్కి అయితే అప్పగిస్తుంది బెలూచిస్తాన్. దాంట్లో అయితే ఇంక డౌట్ ఏం లే. అదే సమయంలో ఈ పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ కూడా తిరిగి మన భారతదేశంలో అంతర్భాగం కావచ్చు. దీనిపైన ఇప్పటికే ఇప్పుడు జయశంకర్ గారు కావచ్చు, ఎవరు మన విదేశాంగ శాఖ మంత్రి, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆ టైం కూడా దగ్గరే ఉండదన్నమాట. దీనివల్ల పాకిస్తాన్ తీర ప్రాంతం కూడా తగ్గిపోతుంది. అప్పుడు ప్రపంచ పటంలో పాకిస్తాన్ మ్యాప్ చిన్నగా మారిపోవడమే కాదు, ప్రపంచ రాజకీయాల్లో పాకిస్తాన్ పాత్ర అంతకంటే చిన్నదిగా అయిపోతుంది. ఇక పోను వీళ్ళ బతుకే ముందుగానే ముండ బతుకులు, ఎప్పుడు చూసా కొట్టుకొని చావాలా, బాంబులు పెట్టుకొని పేల్చుకుంటా సచ్చావనేది వాళ్ళ బతుకంతా. ఈ అంతర్గత కుమ్ములాటలు, ఉగ్రవాదుల దెబ్బతో అసలు పాకిస్తాన్ అనే దేశమే రాను రాను కనుమరుగయ్యే పరిస్థితి ఉన్నదని చెప్పేసి పలువురు నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి వీళ్ళు చెప్పే దాంట్లో నిజాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మన కళ్ళారా కనపడుతుంది కదా ఇదంతా కూడా సాక్ష్యాధారాలతో సహా. ఏమంటారా, ఒక్క హైజాక్ తో, ఈ ట్రైన్ హైజాక్ దెబ్బతో మొత్తం పాకిస్తాన్ అంతా కూడా దడదడలాడిపోయింది. అట్లే మామూలు కాదు, బెలూచి రెబల్స్ పాకిస్తాన్ వాళ్ళందరికీ చెమటలు పుట్టించారు, ఊరికే కూడా కాదు. అది విషయం. అయితే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.